జై తెలంగాణ. ప్రెస్ మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి, వీడియోగ్రాఫర్లకి, ఫోటోగ్రాఫర్స్కి, యూట్యూబ్ ఛానల్ యాజమాన్యానికి, అదేవిధంగా నా సహచర బీఆర్ఎస్ శ్రేణులకు, నాయకులకు నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అని చెప్పుకుంటూ ఎమ్మెల్యేగా 15 రోజులు పరారై బుడుముగ్గ లెక్క నిన్న హనుమకొండలో తేలిండు. గన్పూర్ నియోజకవర్గంలో ప్రజా వ్యతిరేకాన్ని తట్టుకోలేక గణపూర్ విషయాలన్నీ కూడా అభివక్త వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రెస్ మీట్ పెట్టడాన్ని తన దివాలా కోరుతనానికి నిదర్శనం. గణపురం ప్రజల నుండి తప్పించుకొని తిరుగుతున్నాడు అనేది నిజం. తను అభివృద్ధి జపం చెప్పడము శుద్ధ అబద్ధం. ఇది నిన్న విడుదల చేసిన కాగితం, ఇది చిత్తు కాగితంతో సమానం. ఇట్స్ నాట్ ఏ ప్రొసీడింగ్ కాపీ. ఇది ఎవరో చేసిన ముద్ర, ఒట్టి ముద్ర మాత్రం ఉన్న దీని మీద కనీసము సంతకం పెట్టే ధైర్యం లేని పిరికోడు కడియం. సంతకం కూడా పెట్టని పిరికోడు కడియం శ్రీహరి. ఇది ప్రొసీడింగ్ కాదు. నేను గతంలో చెప్పినట్టు ఇది ఓన్లీ ప్రపోజల్స్. దాని మీద ఎక్కువ వర్క్లలో జీవో టు బి టేకెన్ అంటే ఓన్లీ ప్రపోజల్స్ ఇచ్చామని మాత్రమే అర్థం వస్తుంది. సో దీన్ని మీ అందరి సమక్షంలో ఈరోజు తగలబెడతా ఉన్నాం. ఇట్లాంటి వాగ్దానాలు, అబద్ధపు వాగ్దానాలను తగలబెడుతున్నాం. దయచేసి సహకరించాల్సిందిగా కోరుతున్నాం. ఈ పనులను చేసినట్టు గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ 30 సంవత్సరాల నుండి గణపురం నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తూ అబద్ధాల కోరు కడియం శ్రీ అని మరొకసారి తేలిపోయే విధంగా 21 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పటి వరకు దేవాదులకు ఒక్క పైసా తేలేదు, ఒక తట్ట మట్టి కూడా తీయలేదు. ఓన్లీ ప్రపోజల్స్, ఎస్టిమేషన్స్, అదేవిధంగా కాంట్రాక్టర్లను మార్చి ఎస్టిమేషన్స్ పెంచి కమిషన్ల కోసము తన బినామీలకు పని అప్పచెప్పడం కోసమే ఈరోజు పనులు మార్చే కార్యక్రమం. ప్రతి పని కూడా ఈరోజు కమిషన్లు ఇస్తేనే, అడ్వాన్స్ కమిషన్ ఇస్తేనే పనులకు ఆమోదం తెలియజేసే పరిస్థితి కనబడుతుంది. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి 21 నెలల
కాంగ్రెస్ ప్రభుత్వంలో చెప్పడం కాదు, నీ దస్కత్తోటి ఒక శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. శ్వేతపత్రంలో నువ్వు ఇప్పటి వరకు చెల్లింపులు ఏం చేసినావు, నువ్వు పనులు ఎక్కడ చేసినావు, ఏమేమి చెల్లింపులు చేసినావో శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని తెలియజేస్తా ఉన్నాను. నువ్వు ఎంతో గొప్పగా చెప్పే యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఇప్పటి వరకు మీ అధినాయకుడు రేవంత్ రెడ్డి ఏమో అప్పుల కోసం తిరుగుతున్నాడు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళ కోసము 1000 కోట్ల అప్పులు కావాలని తిరుగుతుంటే ఢిల్లీకి ఇప్పుడు 54వ సారి రేవంత్ రెడ్డి పోయిండు. ఆయన మాటల్లోనే నన్ను చెప్పులు దొంగతనం చేసే వాళ్ళ లెక్క చూస్తున్నారు, నా దగ్గర చిల్లి గవ్వలేదు, నన్ను కోసి పువ్వులు వేసుకొని అమ్ముకుంటారా? ఇంకా ఎవరైనా ఇట్లా మాట్లాడినాక ఎవరైనా కాంట్రాక్టర్లు పని చేయడానికి వస్తారా? కాబట్టి ఎక్కడ కూడా కాంట్రాక్టర్లు పనులు చేయట్లేదు. ఎక్కడన్నా ఇందిరమ్మ ఇల్లు కట్టుకునేటోళ్ళు ముందుకు వస్తారా? బిల్లు రాదు, అప్పుల పాలైతామని ఎవరు కూడా ఇందిరమ్మ ఇల్లు కట్టుకోవడం లేదు. పోదామా ఆ స్కూల్ స్థలం దగ్గర తట్ట మట్టి తీసిన చూద్దామా? 148 కోట్ల రూపాయలతోటి ఆర్ఎస్ మెయిన్ కెనాల్ మొత్తము గత 5 సంవత్సరాలు నిర్విరామంగా నవాపేటకు నీళ్లు ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా ఆయనట పుడక తీసిండట, సెట్లు కొట్టిండట, తర్వాత ఆర్సీసీ లైన్ వేసిండట. ఇక్కడే మన దగ్గర ప్రెస్ అందరం కలిసి మన పుట్టలమ్మ చెరువు దగ్గర దాని పైనే కాలువ పోతుంది. పూడికి ఎట్లుందో చూద్దాం, జంగల్ ఎట్లుందో చూద్దాం, లైనింగ్ అయిందా లేదా కూడా చూద్దాం. శుద్ధ అబద్ధాలు కడియంశ్రీ మాట్లాడే మాటలు అంతా కూడా శుద్ధ అబద్ధాలు. పక్కనే డిగ్రీ కళాశాల అన్నారు, తట్ట మట్టి తీయలేదు, ఆయన ఒప్పుకుంటాడు. టెండర్లు పిలిస్తే ఎవరు రావట్లేదు. టెండర్లు పిలిస్తే ఎప్పుడు వస్తారు కాంట్రాక్టర్లు, ఏజెన్సీ వాళ్ళు ముందుకు వస్తారంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉంటే తప్పకుండా ఆ ఏజెన్సీ అంటే కాంట్రాక్టర్లు ముందుకు వచ్చి పనులు అగ్రిమెంట్ చేసుకొని పనులు ప్రారంభించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆ రకంగా ఎక్కడైనా మరి నీ పనుల దగ్గర పోయి చూద్దామని చెప్పేసి నేను హెచ్చరిస్తా ఉన్నాను. మున్సిపాలిటీ పేరు మీద కేటీఆర్ గారి ఆశీస్సులతో బీఆర్ఎస్ ప్రభుత్వము మున్సిపాలిటీ ప్రొసీడింగ్ ఇవ్వడం జరిగింది. 100 బెడెడ్ హాస్పిటల్ సంబంధించిన జీవో ఇవ్వడం జరిగింది. వాటిని ఇప్పటి వరకు కూడా మున్సిపాలిటీకి సంబంధించిన అండర్లైన్ చేస్తున్నా. మున్సిపాలిటీ కోసము బీఆర్ఎస్ ప్రభుత్వము గతంలో మేజర్ గ్రామ పంచాయతీకి ఎన్ని పనులు చేయాలో అన్ని పనులు చేసినే కనిపిస్తున్నాయి. కానీ మున్సిపాలిటీ అయిన తర్వాత, గణపురము మున్సిపాలిటీ అయిన తర్వాత ఒక్క పైసా అంటే ఒక్క పైసా గణపురం మున్సిపాలిటీకి మంజూరు కాలేదు. ఎక్కడ కూడా తట్ట మట్టి తీయలే. ఇప్పటికీ జీతాలు కూడా రాని పరిస్థితి కనబడతా ఉన్నది. మొత్తం కూడా ఎక్కడికక్కడ మొన్న వర్షాకాలం వస్తే వర్షాలకు ఎక్కడికక్కడ మరి మురుగుతో పాటు చెత్తా చెదారం కుళ్ళిపోయి ఎక్కడికక్కడ వీధులన్నీ కూడా దుర్గంధం పాలైన సంగతి మనకు గణపురం మున్సిపాలిటీ పరిధిలో కనబడతా ఉన్నది. 15 సంవత్సరాల నుండి 15 రోజుల నుండి మాయమైపోయి ఇక్కడ భారీ వర్షాలతో ప్రజలు కష్టపడతా ఉంటే, యూరియాతో రైతులందరూ పనిగాపులు కాసి వాళ్ళు బాధపడతా ఉంటే, ఈ రాజకీయ లబ్ధి కోసం పబ్బం గడపడానికి ఈరోజు రాజకీయ ఎత్తులు జిత్తులు కుట్రలు కుతంత్రాలు చేసుకుంటూ
ఇంకా ప్రజలను ఏ రకంగా మోసం చేయాలని చూసే నీ నీతి నిజాయితీ ప్రజలందరికీ అర్థమైంది. మళ్ళీ పెద్దపేటలో నేను సంవత్సరం కిందనే రేవంత్ రెడ్డి గారి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరినా అన్నాడు. తర్వాత నిన్న మాట్లాడుతూ సంవత్సరంన్నర నుండి నేను కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నాను అన్నాడు. మరి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నారంటే అది స్పీకర్ చెప్తాడు అన్నాడు. ఏ పార్టీలో ఉన్నామని చెప్తే మనము సభ్యత్వానికి నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నాను సింగిల్ సెంటెన్స్ ఫార్మేట్ అంటారు, ఫార్మేట్ లో ఇస్తే స్పీకర్ ఆమోదిస్తాడు లేదా ఏదో చెప్తాడు. నువ్వు ఏ పార్టీలో ఉన్నది స్పీకర్ చెప్తాడా? ఎన్ని రకాలుగా ప్రభుత్వంలో ఉండి ప్రజలను మోసం చేస్తాం. ఈరోజు డైరెక్ట్ గా రాహుల్ గాంధీకి సూటి ప్రశ్న, ఓటరు దొంగ అని చెప్పి తిరుగుతున్నాడు రాహుల్ గాంధీ గారు. ఆ ఓట్లు వేస్తే గెలిచిన ఎమ్మెల్యే దొంగతనంగా రేవంత్ రెడ్డి ఎత్తుకపోయాడు. ఇక్కడ ఎమ్మెల్యేలను దొంగతనం చేసిండు. అది నేరం అయితే దానికి 1000 రెట్లు ఇది పెద్ద నేరం. ఈ పినాయి మీద రాహుల్ గాంధీ స్పందించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. రాహుల్ గాంధీ తండ్రి రాజీవ్ గాంధీ గారు 85లో పినాయిపుల చట్టం తీసుకొచ్చి 52వ రాజ్యాంగ సవరణ చేసి 10th షెడ్యూల్లో పెట్టి వెంటనే అమలు పరచాలి, వెంటనే ఎలాంటి తాత్పర్యం జరగొద్దు అని చెప్పేసి ఆనాడు చట్టం చేస్తే ఈరోజు ఆయన కొడుకుగా రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని చేతులు పట్టుకొని పంచ న్యాయాన్ని దేశ కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు తిరుగుతాడు. పార్లమెంట్ లో ప్రమాణ స్వీకారము రాజ్యాంగాన్ని పట్టుకొని ప్రమాణ స్వీకారం చేస్తారు. కానీ ఈరోజు ఆయన రేవంత్ రెడ్డి చేసే పార్టీ వ్యతిరేక కార్యక్రమాలు ఫిరాయింపులను ప్రోత్సహించడమే కాకుండా సిగ్గుమాలిన 54వ సర్వే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు, తెలంగాణలో ఫిరాయింపులే జరగలే అంటున్నాడు. నిస్సిగ్గుగా ఈరోజు ఇంతకుముందు సిగ్గు శరమని మా కడియవసి అనేది, కానీ ఈయనకంటే ఆయన గురువు కదా, అక్కడే మామూలు వయసులో ఈయన గురువు అని చెప్పుకున్నాడు అసెంబ్లీలో కడియవసి గారు. ఇప్పుడు ఈయనకి ఆయన గురువు రేవంత్ రెడ్డి గురువు. ఆయనకు సిగ్గు శరం లేకుండా దేశ రాజధానిలో ఢిల్లీలో అబద్ధాలు ఆడుతున్నాడు. ఇప్పుడు ఒకటే గేటు తెరిచినా ఇంతమంది వచ్చిండు, మళ్ళీ 2వ గేటు తెరిచేది ఉంటే అని ఆగిండు. మొత్తం ఎక్కడెక్కడ ఆగిపోయినాయి. దొంగ గుడ్ల సామెత లెక్క అయింది. బంజారు దొడ్ల అయితే దునికుంటాయి కదా, దునికూడు మని ఇంకో దగ్గర దారి చేసి అయినా పంపిస్తున్నాడు. మీరు పోయి స్పీకర్ దగ్గర మేము బీఆర్ఎస్ ఎమ్మెల్యే వెళ్ళమే నిస్సిగ్గుగా ఒక కాంగ్రెస్ సీఎం అయ్యండి నీ దగ్గర అభివృద్ధి కాదు నీ పార్టీలో చేరితే అప్పుడు నమ్మబలికి పనులు ఇస్తారని చెప్పి ఆశ పెట్టి పార్టీలో వచ్చిన వాళ్ళకు ఇవాళ గౌరవంగా ఏదో కండవ కప్తాం, గౌరవంగా పనులకు వచ్చినప్పుడు మర్యాద చేద్దాం. ఎమ్మెల్యేలు సీఎం కు మర్యాద చేస్తారా, దండలు ఇస్తారా? సీఎం గారి ఎమ్మెల్యేలకు దండలు ఇస్తారా? ఇది ఒకసారి నిజ నిర్ధారణ జరగాలి. వాయిస్ వర్స్ అంటే ఒక అవసరం, నువ్వు అటైతే నీటైతే అర్థం ఉన్నది. కానీ వచ్చిన వాళ్ళకు ఈయన కండవ కప్పి వారికి స్వాగతం పలికి మళ్ళీ ప్లేట్ పిలాయించే కార్యక్రమం చూస్తా ఉన్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒకవేళ కనుక స్పీకర్ నిర్ణయానికి కట్టుబడి ఉండే, ఒకవేళ స్పీకర్ రాజ్యాంగబద్ధంగా అనుకుంటే తప్పకుండా ఈ ఫిరాయింపు దారులు అందరిగా చర్య తీసుకోవాలి. లేకపోతే స్పీకర్ ని కూడా న్యాయ వ్యవస్థ పరిధిలోకి వారిని
ఈడ్చవలసిన పరిస్థితి కూడా ఉంటుందని చెప్పేసి స్పీకర్ గారిని హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే అంబేద్కర్ గారి వారసుడు ప్రసాద్ కుమార్, బిఆర్ గవాయి అంబేద్కర్ గారి వారసుడు, సుప్రీంకోర్టు జడ్జి. ఏమాత్రమో రాజ్యాంగం మీద గౌరవం ఉన్నా, దళిత వాదం మీద గౌరవం ఉన్నా, ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్నా కూడా ముగ్గురు, అక్కడ బిఆర్ గవాయి, ఇక్కడ ప్రసాద్ కుమార్, ఇక్కడ కడియం శ్రీహరి గారు, ముగ్గురు కూడా దళితులే. ఈరోజు కడియం శ్రీహరి పరిస్థితి ఎట్లున్నదంటే తేలు పుట్టిన దొంగలేక ఉన్నది. కక్కలేక మింగలేక ఏం చెప్పాలో తెలియని పరిస్థితి గుర్తొచ్చినట్టు కనబడతా ఉన్నది. ఎందుకంటే అక్కడ రేవంత్ రెడ్డి దేవతలేడు, స్పీకర్ పట్టించుకుంటలేడు, ప్రజలకు దూరం అయిపోతాడు. దినదినానికి కుడిదిలో పడ్డ ఎరిక లెక్క గీలా గిలా 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 కొట్టుకుంటున్నాడు. మాకు భయం అయితే అది ఏమైందో, 73-74 ఏళ్ళు కదా, ఇంత ఒత్తిడిలో ఏమవుతుందని భయం అనిపిస్తా ఉంది, జాడేస్తా ఉంది ఆయన పరిస్థితి చూస్తే. ఒక పక్క జర్నలిస్ట్ అడిగే ప్రశ్నలు, ఒక పక్క ప్రజాస్వామ్యవాదులు అడిగే ప్రశ్నలు, ఇంకొక పక్క రైతులు అడిగే ప్రశ్నలు, ఇంకొక పక్క ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలు, ఇంకో పక్క స్వపక్షమైన ఇందిరా కాంగ్రెస్ వాళ్ళు అడిగే ప్రశ్నలు. ఏం చేయాలో తెలియని పరిస్థితిలో నది సంద్రంలో నావలాగా మరి కొట్టు మిట్టాడుతున్నాడు. ఇప్పటికైనా నీ చిత్తశుద్ధిని చాటుకో, కొంత అక్కడ ఇక్కడ ఇంత సానుభూతాన్ని వచ్చడానికి అవకాశం ఉంటుంది. గణపురం నియోజకవర్గానికి ఒక పేరుంది. త్యాగాల పునాదుల మీద తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలంటే విజయ రామారావు గారు మంత్రి పదవి వదిలిపెట్టేసిండు. తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ జెండా పట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి ఓడిపోయింది కావచ్చు, కానీ చరిత్రలో మిగిలిపోయింది. ఆయన వారసుడిగా నేను బీఆర్ఎస్ పార్టీ చేరిన అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉంటే ఆ పార్టీకి రాజీనామా చేసిన, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన, తెలంగాణ జెండా పట్టుకొని యావత్ తెలంగాణ తిరిగితే తెలంగాణ రాజన్నగా పేరు వచ్చింది. బ్రహ్మాండ మెజార్టీతో గెలిచిన కడియం శ్రీహరి, నువ్వు అభివృద్ధి కోసమే కనుక పోయేది ఉంటే, నువ్వు ప్రజల పక్షాన ఉండేది ఉంటే, ప్రజల అభిష్టం మేరకి రాజీనామా, నువ్వు పార్టీ మారేది ఉంటే నువ్వు కూడా రాజీనామా చేయి, జై కాంగ్రెస్ అంటూ కాంగ్రెస్ జెండా పట్టుకొని తెలంగాణ మొత్తం తిరగాలి. ప్రజలు నీకు పూలదండలు ఎత్తారా, చెప్పుల దండలు ఎత్తారా, సిద్ధపడాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. అనేక రకాలుగా ప్రజలను మొదలుపెట్టి మసిపూసి మారేడుకాయ చేసి మాయా మచ్చింద్ర చేసి ఈరోజు తన అనుచర గణంతో రకరకాలుగా మరి పిచ్చి పిచ్చి కార్యక్రమాలు చేస్తున్నాడు. అది మొత్తం కూడా తన ఇంకా కడియం శ్రీహరి ఉన్న సంగతి మనందరికి కూడా తెలుసు. అంత అహంకారి కడియం శ్రీహరి. మళ్ళీ నాకు భూమి లేదు, నాకు వ్యవసాయం లేదు, నాకు ఆస్తి లేదు, నాకు పాస్తి లేదు అని చెప్పేసి ఈరోజు కళ్ళబుల్లి మాటలు చెప్తాడు. హాట్ మిక్చర్ ప్లాంట్, దానికి ఎదురునే పెట్రోల్ బంకు, దాని పక్కనే గోడాంస్, ఒక రాంపూర్ రోడే. ఎందుకంటే ఆయన బినామీ అక్కడ ఉంటాడు కాబట్టి అన్ని ఇవాళ మొత్తం సిసి రోడ్లు మొత్తం కూడా హాట్ మిక్చర్ ప్లాంట్ నుంచి వెళ్ళే మొత్తం కూడా మాలంతా కూడా మొత్తం సిసి రోడ్లోకి వెళ్ళే పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఎన్ని చెప్పాలి ఆయన గురించి? తిమింగలంలోకి ఎదిగిపోయాడు. ఎక్కడ మొత్తము తన అనుచర గణానికి చిన్న మీటింగ్ కూడా 200 నుండి ఈరోజు 200 నుండి 500 పెట్టేసి కార్యక్రమం చేసే పరిస్థితి కనబడతా ఉన్నది. చాలా 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 సిగ్గుచేటు. మాటి మాటికి పర్సనల్ విషయం మాట్లాడాలని అనుకుంటూనే మన పర్సనల్ విషయాలు మాట్లాడతాడు కడియం శ్రీహరి. కానీ కడియం శ్రీహరి తన కింద తొత్తులను ఎగేస్తా ఉన్నాడు, కింది వాళ్ళతో మాట్లాడిస్తున్నాడు. చాలా బాధాకరం. నేను అస్సలు సిసలైన మాదిగోని, అస్సలు సిసలైన దండోరలో పనిచేసిన
మాదిగ అస్తిత్వం కోసం, మాదిగ ఆత్మగౌరవం కోసం, మాదిగ ఉనికి కోసం నేను ఆడుతా, పాడుతా, ఎగురుతా, దునుకుతా. అది నా కులవృత్తి, గర్వంగా చెప్పగలను. ఇట్స్ ఎ ఛాలెంజ్. కడియం శ్రీహరి గారు ఏ ఊరికన్నా పోదాం, ఏ ఊరికన్నా, ఇప్పుడు నేను ఊరికి ప్రోగ్రాం పెట్టుకున్నా, ఊరికి అభివృద్ధి సంక్షేమాలు, ఇంటింటికి కేసీఆర్ పథకాలు అనే కార్యక్రమం పెట్టుకున్నాం. ఎంత ధైర్యం ఉండాలి ప్రతి ఊరికి పోయి చెప్పుకోవడానికి. దశాబ్దోత్సవాలు అయితే రచ్చబండ రాత్రి 7-8 గంటల నుండి 1-2 గంటల వరకు కూడా రచ్చబండ కార్యక్రమం చేసినాం. ఆ ఊర్లో చేసిన అభివృద్ధి సంక్షేమాల గురించి చెప్పుకున్నాం. ఇంకా ఏం అవసరాలు ఉన్నాయో రాబోయే గవర్నమెంట్ లో తీర్చుకుందామని చెప్పి ఆ రోజు అంత ధైర్యంగా పోయిన పరిస్థితి. ఆయన అభివృద్ధి మాట్లాడాలంటే దయ్యాలు వేదాలు వర్ణించడమే. ఆయన అంటాడు, నన్ను డిప్యూటీ సీఎం అవ్వడం కోసము ఢిల్లీ నుండి నన్ను ఇక్కడికి పిలిపించారు అన్నాడు. అంత ప్రేముండి నిన్ను పిలిపిస్తే అంతకు 10 రెట్లు నువ్వు పన్ను తీసుకురావాలి కదా ఇక్కడికి. నువ్వు బ్లాక్ మెయిల్ చేసి సీలువలు పనులు చేసి కేసీఆర్ మెదడంతా ఖరాబు చేస్తే ఆ క్షణిక వర్షంలో ఆ నిర్ణయం తీసుకొని గణపురం నియోజకవర్గంలో ఏలు పెట్టొద్దు అని చెప్పిండు. ఆయన కథలు తెలిసే 2004 నుండి అండర్లైన్ చేస్తున్నా, 2004 నుండి 2023 వరకు గణపురంలో కడియం శ్రీహరి గారు చేసింది శూన్యం. అడుగు పెట్టలే. 15 నుండి 23 వరకు అయితే అడిగే పెట్టలేదు. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నాడు. ఒక్కసారి మాత్రం బై ఎలక్షన్ లో గెలిస్తే ఎంత గర్వం అంటే, నేను క్యాబినెట్ చేసి నుండి మామూలు ఎమ్మెల్యేగా నేను గణపురంకి వస్తాను. 2008లో ఆయన బై ఎలక్షన్ లో గెలిచినప్పుడు అయిన మాట, నేను క్యాబినెట్ 4 శాఖలు చేసి నుండి నేను మామూలు ఎమ్మెల్యేకి వస్తానా, 2009లో మహాకుడు మళ్ళా అధికారంలోకి వస్తుంది, మళ్ళా క్యాబినెట్ మంత్రిగా గణపురంకి వస్తా అని ప్రగల్భాలు పలికింది కడియం శ్రీహరి గారు. మరి నిజంగానే నీ మీద ప్రేమతో అక్కడి నుంచి రమ్మంటే ఆయనంట పిలిచి ఆహ్వానించి పార్టీలోకి తీసుకున్నారట. నన్నంట ఎల్లగొట్టిందట. నువ్వు అంతకుముందే బేరసారాలు ఆడుకుంటువి. నువ్వు అంతకుముందే ఎమ్మెల్యే టికెట్, ఎంపీ టికెట్ 2 ఇచ్చేది ఉంటే నేను నీకు అమ్ముడు పోతానని అమ్ముడు పోతుంది. ఇక నాకు ఎక్కడ అవుతుంది? నేను అంతకుముందు 15 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. ఎట్లా కాంగ్రెస్ పార్టీ పోయినా? సోనియా గాంధీ అవమానం మేరకు నేను కాంగ్రెస్ పార్టీలో పోయినా. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పిలిచి ఒక దుర్మార్గుణ్ణి ఓడగొట్టాలి, గణపురంలో స్థానిక నాయకుడు ఎవరు లేరు, నువ్వు రావాలని వైఎస్ రాజశేఖర రెడ్డి నన్ను పిలిస్తే పోయినా. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవులు చెప్పేసి కేసీఆర్ గారి పిలుపుని అందుకొని కేసీఆర్ గారి ఆహ్వానం మేరకు నేను టిఆర్ఎస్ పార్టీలోకి పోయినా. నేను ఎక్కడ ఎప్పుడు లాలించు మళ్ళీ 100% కాళ్ళు మొక్కినంటాడు. ఎన్టీ రామారావు కాళ్ళు మొక్కి 94లో టికెట్ తెచ్చుకున్నావు. గణపురం నియోజకవర్గ ప్రజలందరూ, టీడీపీ నాయకులందరూ కూడా సాక్షి. ఎన్టీ రామారావు కాళ్ళు మొక్కి టికెట్ తెచ్చుకుంటే 3 నెలలు 4 నెలలు దాటక ముందే అనేక అక్రమాలకు పాల్గొంటుండ్రు. మార్కెట్ శాఖ మంత్రి ఉన్నప్పుడు బిల్డింగ్ లేపేసుకున్నాడు అని చెప్పేసి అనేక రిపోర్ట్లు ఎన్టీ రామారావు పోతే ఈయన మంత్రి పదవి పోతుందనే భయంతో కక్ష కట్టి వైస్రాయలో చెప్పులు ఇసిరిన దుర్మార్గుడు కడియం శ్రీహరి. ఎన్టీ రామారావుకు వెళ్ళిపోయి వచ్చావు. నమ్మి చంద్రబాబు నాయుడు నీకు అనేక శాఖలు అప్పగిస్తే కష్టంలో ఉన్నప్పుడు ఆయనను వదిలిపెట్టేసినావు. అధికారం పోయిన తర్వాత ఆయన వదిలిపెట్టినావు. కేసీఆర్ గారి సంఖ్యలు చూస్తే ఇక్కడ ఎంపీ అయినావు, డిప్యూటీ సీఎం అయినవు, 2 సార్లు ఎమ్మెల్సీ అయినవు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయినవు, ఎమ్మెల్యే అయినవు, నీ బిడ్డకి ఎంపీ టికెట్. ఇంకేం చేయాలి నీకు? 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించినవు, అక్కడ 10 ఏళ్ళు అధికారాన్ని అనుభవించినవు. నియోజకవర్గానికి ఏమన్నా ఉరగబెట్టినవా? ఈరోజు నీ మార్క్ అంటే, నీ బ్రాండ్ అంటే మన ఉన్నదా? ఏమి లేదు. నిన్న మాట్లాడతాడు, నేను ఐకాన్.